ఓం గం గణపతయే నమః దుం దుర్గాయై నమః ద్రాం దత్తాత్రేయాయ నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. ఓం నమో నారాయణాయ. మారుతి అనుగ్రహం ప్రారంభ 26 అక్టోబర్ 2025 ఆదివారం. ఈరోజు పంచమి ఆదివారం, కార్తీక మాసంలో శుక్లపక్షంలో ఉన్నాం మనం. ఇవాళ దీపారాధన. ఎర్ర ఒత్తి అంటే ఒక ఎరుపు రంగు ప్యూర్ కాటన్ బ్లౌజ్ పీస్ తీసుకొని చిన్నగా ఒత్తిలాగా కట్ చేసి ఆ ఎర్ర ఒత్తి వేసి ఆవు నెయ్యి వేసి దీపాన్ని వెలిగించండి. ఎవరైనా మీ పిల్లలు వీసా ప్రాబ్లంతో ఉన్నారు, వీసా ప్రాబ్లం వల్ల సఫర్ అవుతున్నారు, ఈ దీపారాధన సూర్యాస్తమయం లోపు చేస్తే ఒక ప్రభుత్వ సహకారమో లేదా ఇతరుల సహకారమో లేదా వీళ్ళ అదృష్టమో మనం వెలిగించిన దీపారాధన అనుగ్రహం ద్వారా వాళ్లకు వీసా ప్రాబ్లం తొలగిపోతుంది. అది పిఆర్ కానీ వీసా కానీ ఏదైనా ఏ కంట్రీకి సంబంధించింది అది. తప్పకుండా తల్లిదండ్రులు పిల్లల కోసం ఈ దీపారాధన చేస్తే మనం ఎన్నో మొక్కుతున్నాం, ఎన్నో చేస్తున్నాం. ఇది కూడా ఒక ప్రయత్నం చేసి చూద్దామని మనస్ఫూర్తిగా భక్తితో చేయండి, తప్పక ఫలితం కలుగుతుంది. ఇక సూర్యాస్తమయంలోపు ఈ దీపాన్ని వెలిగించాలి, తల్లి కానీ తండ్రి కానీ. ఇక ఈరోజు అదృష్టమైశ్వర్యం. చాలామందికి కాలసర్పదోషం, అర్ధకాలసర్పదోషం, కుజదోషం, కుజస్తంభన దోషం, లేదంటే నాగదోషం, నాగశాపం, నాగయక్షిణి దోషం, నాగకుంభదోషం, ఇలా చాలా దోషాలు ఉంటాయి. వాటి వలన పెళ్ళి అంటే వివాహం అవ్వకపోవడం, వివాహమై విడిపోవడం, పెళ్ళయ్యాక గొడవలు, ఒకరింట్లో ఒకరు ఉండడం, కోర్టు కేసులు, నెలల తరబడి కాంప్రమైజ్ అవ్వకుండా భర్త భార్యని తీసుకొని వెళ్ళకుండా ఆ మనస్పర్ధలతో, ఆ ఈగో ప్రాబ్లమ్స్తో అలాగే ఉండిపోవడం, ఇవన్నీ కూడా ఈ దోషాలకు సంబంధించే వస్తూ ఉంటాయి. కొంతమందికి పెళ్ళిళ్ళు వివాహం అవ్వకపోవడం, వివాహమై విడిపోవడం, రెండో పెళ్ళి, ఆ రెండో పెళ్ళి అవ్వకపోవడం, అంటే జీవిత భాగస్వామితో మనశ్శాంతి ఉండదు. ముఖ్యంగా కుజస్తంభన దోషం, కుజదోషం ఉన్నప్పుడు పెళ్ళి వివాహ విషయంలో చాలా ఇబ్బందులు వస్తాయి. అలాగే కాలసర్పదోషం ఉన్న ఎన్నో జాతకాలు నేను చూసా, ఎదుగుదల ఉండదు. అసలు ఏ పని చేసినా కలిసి రాదు. ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు నష్టపోతూనే ఉంటారు, అప్పు చేస్తుంటారు, అప్పులు, ఎక్కడో ఒక దగ్గర డబ్బు తీసుకురావడం, ఏ పని చేసినా కలిసి రాకపోవడం, ఉద్యోగం సరిగా చేయకపోవడం, ఉద్యోగంలో నిలకడ ఉండకపోవడం, సరైన ఉద్యోగం ఉండకపోవడం. అంటే ఈ కాలసర్పదోషం ఉన్న వాళ్ళు మాత్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటారు. అటు మిగతా విషయాల్లో అనుకూలత ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కొంతమందికి కాలసర్పదోషం ఉన్న వాళ్లకు ఆర్థిక ఇబ్బందులతో పాటు మనశ్శాంతి కూడా ఉండదు. కాబట్టి ఈ కాలసర్పదోషం, కుజదోషం, నాగదోషం ఇలా మనం చెప్పుకున్నాం కదా. ఈ దోషాలు కలియుగంలో విపరీతంగా పనిచేస్తాయి. మీరు గమనిస్తే మనము నాగబంధనాలు, నిధి నిక్షేపాలకు, పెద్ద పెద్ద ద్వారబంధనాల్లో నాగబంధనం ఉంటుంది. ఎందుకంటే చాలా పవర్ఫుల్ నాగబంధనం. అలాగే ఈ నాగదోషం, సర్పదోషం చాలా ఎఫెక్ట్ ఇస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ప్రత్యేకంగా ఈ కాలసర్పదోషానికి లేదంటే నాగదోషానికి మనం ఏదో శిలా ప్రతిష్ఠ చేయాలి, సర్పము అంటే పాము ఉన్నటువంటి శిల ప్రతిష్ఠ చేయాలి. అదే కాకుండా చిన్న చిన్న రెమెడీస్ కూడా ఉన్నాయి.
నాగశాస్త్రంలో నేను అందుకే నేను ఏ పరిహారం చెప్పినా ఎందుకు అందరికీ మంచి జరుగుతుంది అంటే నేనేదో గొప్పవాడిని కాదు. నాగశాస్త్రంలో ఉన్న రెమెడీస్ కలియుగంలో వెంటనే దోషాలని తీసేస్తాయి. ఇప్పుడు మీకు పెళ్ళి అంటే కుజదోషం ఉంది, కుజస్తంభన దోషం ఉంది, పెళ్ళి అవ్వట్లేదు, వెంటనే వివాహం అవ్వడానికి ఒక పరిహారం ఉంటుంది. మీ జాతకంలోనే ఉంటుంది. లేదు వైవాహిక సమస్యలు వస్తున్నాయి, గొడవలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, మనస్పర్ధలు వస్తున్నాయి, దానికి ఒక పరిహారం ఉంటుంది. లేదు మనకు కాలసర్ప దోషం వల్ల అసలు ఏమీ కలిసి రావట్లేదు, ఎదుగుదల లేదు, విపరీతంగా మీరు సంపాదించే విధంగా ఒక మార్గం ఉంటుంది మీ జాతకంలో. ముందు దానికి రెమెడీ చేసుకోవాలి. ఇప్పుడు కాలసర్పదోషం, కుజదోషం, వీటికి ఏం పరిహారం? మీ జాతకంలో మీ నక్షత్రం ఏంటి, మీ రాశి ఏంటి, ఇది కాదు. జన్మజాతకంలో ఈ నాడీ ముద్రల ద్వారా అంటే ఈ తంబు ద్వారా కాలసర్పదోషం, కుజదోషం ఇవన్నీ తొలగిపోయి వెంటనే వివాహం అవ్వడం, వైవాహిక సమస్యలు పోవటం, భర్త మారటం, భర్త మనల్ని తీసుకెళ్ళడం, కోర్టు కేసులుంటే అవి కాంప్రమైజ్ అవ్వడం, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు తొలగిపోవడం, ఇవన్నీ వస్తాయి. ఆ వైవాహిక జీవితంలో కూడా మార్పు వస్తుంది. ఎంతోమంది జాతకంలో కుజస్తంభన దోషం, కుజదోషం ఉన్న వాళ్ళకు నేను రెమెడీ ఇచ్చాను, చాలా 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 మంచి జరిగిందని చెప్పారు. అంటే ఇక్కడ మీ జాతకంలో మీ నాడీ ముద్రల్లో మీరు ఏం చేసుకుంటే మీ కష్టాలు, సమస్యలు తొలగిపోతాయన్నది ఉంటుంది. అయితే అందరూ నా దగ్గరికి వచ్చి కలవాలి అని కాదు. కొంతమంది డైరెక్ట్ వచ్చి కలుస్తారు, కొంతమంది ఫోన్లోనే మాట్లాడతారు. ఫోన్లో వాట్సాప్లో నాడీ ముద్రలు ఎలా పంపించాలి చెప్తారు మా వాళ్ళు. ఫోన్ ద్వారా మాట్లాడి నేను చెప్పిన పరిహారాలు చేసుకొని సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. డైరెక్ట్ వచ్చి కలిసినప్పుడు వాళ్ళ సమస్యకు పరిహారం ఇస్తే అలా కూడా రిజల్ట్ పొందిన వాళ్ళు ఉన్నారు. అంటే నేను ఎందుకు క్లారిటీ ఇస్తున్నానంటే మీరు ఎంతో దూరం నుంచి వచ్చి కలవాలి అన్న అవసరం లేదు, అది గుర్తుపెట్టుకోండి. కాలసర్పదోషం, కుజదోషం, కుజస్తంభన దోషం, నాగదోషం, నాగశాపం, సర్పశాపం, ఇలాంటి వాటికి పరిహారము మీ జాతకంలోనే ఉంటుంది. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, టైమ్ ఆఫ్ బర్త్ తెలియదని డౌట్స్ ఉంటాయి. అయినా కూడా ఏమి ఇబ్బంది లేదు. అందుకే ఈ నాడీ ముద్ర అనేది తీసుకునే కారణం అదే. ఈ వేలి ముద్రల ద్వారా పూర్తిగా నాగదోషం, సర్పదోషం దాని ఎఫెక్ట్ తగ్గాలి, మనకు వెంటనే కలిసి రావాలి, సొంత ఇల్లు కట్టుకోవాలి, లేదంటే ఉద్యోగం రావాలి, లేదంటే ఆ వ్యాపారంలో కలిసి రావాలి, వెంటనే వివాహం అవ్వాలి, లేదు ఫలానా సమస్య పోవాలి, అటువంటి ఎన్నో పరిహారాలు నేను నిజంగా చెప్తున్నాను. నన్నే నమ్మండి, నేను చెప్తే మీకు మంచి అవుతుంది ఇలా చెప్పను. మీ మనసుకి నమ్మాలనిపిస్తే నమ్మి సంప్రదించండి, తప్పకుండా మీ కష్టం మాత్రం విముక్తి అవుతుంది. ఎందుకంటే నేను ఎక్కడో గుప్త రహస్యాలు తాళపత్రాల్లో ఉన్నాయి అని చెప్పను. మీ జాతకంలోనే మీకు పరిహారం ఉంటుంది. ఎవరి కర్మని వాళ్ళే జయించవచ్చు, ఇది మాత్రం కన్ఫామ్. ఈరోజు కార్యసిద్ధి మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం నమో భగవతే ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం నమో భగవతే ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం నమో భగవతే ద్రాం దత్తాత్రేయాయ నమః. ఈ మహామంత్రము 5 సార్లు రాసి 108 మార్లు జపించండి. ఇది చాలా పవర్ఫుల్ మంత్రం. ఈ కార్తీక మాసంలో ఈ ఆదివారం రోజు చదివితే తప్పకుండా విశేష ధనలాభం సంభవిస్తుంది. ధనాన్ని ప్రసాదించేది లక్ష్మీదేవి, అయ్యప్ప స్వామి, కుబేరుడు, దత్తాత్రేయుడు, వెంకటేశ్వర స్వామి. ఈ 5 రూపాలు ధనాన్ని ప్రసాదిస్తాయి. తప్పకుండా మీరు ఈ మంత్రాన్ని ఇవాళ రాత్రి పడుకునే లోపు మంత్ర జపం చేయండి. ఓం నమో భగవతే
ద్రాం దత్తాత్రేయాయ నమః. ఎంత ఆ మంత్రం చదువుతుంటేనే, నేను రోజు జపం చేస్తాను, ఈ మంత్ర జపం చాలా పవర్ఫుల్. ఇవాళ ఈ మంత్రాన్ని చదువుకోండి, నా దత్తాత్రేయుడు అష్టైశ్వర్యాలని ప్రసాదిస్తాడు. అంటే ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులను తొలగించేస్తాడు. ఈ మంత్రశక్తి మనకు ఆ విధమైన శుభ ఫలితాన్ని ప్రసాదిస్తుంది. అయితే ప్రతిరోజు మనము మహామంత్రాన్ని ఈ ఛానల్ ద్వారా తీసుకుంటున్నాం. అలాగే దీపారాధన చేస్తున్నాం. అదృష్టం ఐశ్వర్యంలో ఎంతో ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకుంటున్నాం. ఒకటి, మంత్రాన్ని ఒకరోజు మనం జపించలేదు, మరుసటి రోజు, ఆ రోజు జపించలేదు, మరుసటి రోజు ఖచ్చితంగా మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి. ఆ రాసిన మంత్రాలు పుస్తకాలన్నీ బీరువా పైన పెట్టినా, బీరువాలో పెట్టినా చాలా మంచిది. అలాగే దీపారాధన ప్రత్యేకంగా నేను చెప్తాను, ఏ రోజు మట్టి దీపం వెలిగించాలి, ఏ రోజు ఏ దీపాన్ని వెలిగిస్తే మంచిది. ఈ ఛానల్లో ఎన్నో అద్భుతమైన విషయాలు మనకు స్కాంద పురాణం ద్వారా, లేదంటే వైవర్త పురాణం ద్వారా, నాగశాస్త్రం ద్వారా ఎన్నో విషయాలని చెక్ చేసుకొని ఛానల్లో మీకు తెలియపరుస్తాను. ప్రతిరోజు మీ నక్షత్రానికి సంబంధించి కానీ, మీ రాశికి సంబంధించి కానీ, లేదా మీ జాతకానికి సంబంధించింది కానీ ఏదో ఒక పరిహారం తప్పకుండా మీకు మ్యాచ్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 10, 20 లేదా 30 లేదా 40 ఏదో ఒక రోజు మీ కర్మ దోషం మిమ్మల్ని విడిచిపెడుతుంది. అప్పుడు మీకు కలిసి వస్తుంది. ఆ రోజు నన్ను గుర్తు తెచ్చుకుంటారు, గురుగారు చెప్పిన ఛానల్లో అన్నీ విని చేశాము. కొంతమందికి 10 రోజుల్లో బాగా అయిందండి, కొంతమందికి 20 రోజులు, కొంతమందికి 30, కొంతమందికి నెల, 2 నెలలు. అంటే మీ గత జన్మ కర్మదోషం ఎంత మీరు మోసుకొచ్చారో అదంతా పోవాలి కదా. ఇప్పుడు నేను బరువుగా ఉన్నాను, నన్ను డాక్టర్ బరువు తగ్గమన్నారు. నేను నెలకి ఇన్ని కిలోలు తగ్గితే ఎన్ని నెలల్లో ఆయన చెప్పిన బరువుకు వస్తాను అర్థం చేసుకోండి. అలా తప్పకుండా ఈ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏదో ఒక రోజు మిమ్మల్ని కాపాడుతుంది, అది మాత్రం కన్ఫర్మ్. ఇది వాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు.